హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనుక మనకు ఉప్పుతోటి మ్యాజికల్ మేనిఫెస్టేషన్ గురించి చెప్పబోతున్నా. మ్యాజికల్ రెమెడీస్, మళ్ళీ రిజల్ట్ మ్యాజికల్ రెమెడీస్ చేస్తే మ్యాజికల్ రిజల్టే కదా వస్తుంది. అద్భుతంగా పనిచేస్తుంది. అయితే 24 గంటల్లో మీ కోరికలన్నీ తీరుతాయి, మీ కోరికలన్నీ సిద్ధిస్తాయి. ఎవరైతే డబ్బు చేతిలో నిలబడటం లేదు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు, అలాగే ఒక్కొక్కసారి అనుకుంటుంటాం నాకు నా లక్కి మధ్య ఏదో అడ్డంకి ఉంది, ఏదో అడ్డుపడుతుంది, ఏదో బ్లాకేజెస్ ఉంది, ఏదో నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివ్ని తొలగించుకొని నా లక్ని, నా గుడ్ లక్ని నేను సొంతం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. ఇంకొకసారి నా లక్ అసలు నాకు తోడు లేదు, నాకు కలిసి రావటం లేదు, ఏ పని చేసినా కూడా నాకు కలిసి రాదు, నా లైఫ్ ఇంతే, నేను అన్లక్కీ, ఇది నాకెందుకు అవుతుందిలే, ఇది నా వల్ల అవ్వదులే, ఈ జాబ్ నాకు రాదు, ఈ రిలేషన్ నాకు నిలబడదు, నేను అన్లక్కీ ఫెలోని, నాకు అసలు గుడ్ లక్ అన్నది లేదు అని బాధపడే వాళ్ళకి మీ అన్లక్ని కూడా మీ గుడ్ లక్గా మార్చేస్తుంది ఈ ఉప్పు రెమెడీ. లేదు, నా ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవేంటి ఇంక నా చేతికి అందుతున్నాయి అనే లోపు చేజారిపోతున్నాయి. అలాగే నా లవ్ ఏదైతే ఉందో, నా లవ్ నాకు దొరికేసింది, నా ప్రేమ నాకు దొరికిపోయింది అని గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా ఉన్న సమయానికి మోసం చేసి పోతారు. లేదా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది, ఏదో ఒక గొడవ వస్తుంది. అయితే నేను రిలేషన్ కూడా అన్ఫిట్ ఏమో అన్న ఫీల్ కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి నా విషెస్ ఏమున్నాయో ఫుల్ఫిల్ అవ్వట్లేదు, నేను ఏం కోరుకున్నా, ఏం తలచినా, ఏం ఇష్టపడ్డా, ఏది మనసుపడ్డా ఏది జరగటం లేదు. అది ఒక జాబ్ కావచ్చు, ఒక రిలేషన్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. నా లైఫ్లో ఇవేమీ జరగకుండా ఉన్నాయి. నాకైతే ఫుల్గా బ్లాకేజెస్ ఉన్నాయి, ప్రతి చోట ప్రతి ఏరియాలోనూ బ్లాకేజెస్ నిండుగా ఉన్నాయి, నెగిటివిటీ ఉంది. వాటి వల్లని నాకు ఏమీ కూడా జరగటం లేదు. అనుకున్నవి ప్రతి ఒక్కటి వెనక్కి వెళ్తోంది, ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళటం లేదు. నాకు గుడ్ లక్ కలిసి రావాలి, నాకున్న బ్లాకేజెస్ రిమూవ్ అయిపోవాలి, నాకున్న నెగిటివిటీ మొత్తం వెళ్ళిపోవాలి, నా లైఫ్ అన్నది అద్భుతంగా మారాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, ఈ 2025వ సంవత్సరం డిసెంబరు 31వ తారీఖు వరకు కూడా శత విధాలుగా నా కష్టాలను దూరం చేసుకుని నేను గుడ్ లక్ను సొంతం చేసుకుని కోరినవన్నీ తీర్చుకోవాలని ప్రయత్నించాను. నా వల్ల కావటం లేదు. కనీసం 2026వ సంవత్సరం అయినా నాకు గుడ్ లక్ అన్నది తోడయ్యి నేను కోరినవన్నీ తీరుతాయేమో చూడాలి అని ఆశగా ఎదురు చూసే వాళ్ళకి ఒక ఆశా కిరణం లాగా, ఒక ఆశా దీపం లాగా ఈరోజు నేను ఉప్పుతో 4 రెమెడీస్ చెప్పబోతున్నానండి. ఒకటి రిలేషన్షిప్ కోసం, ఒకటి ఉద్యోగం ప్రమోషన్ కోసం, ఒకటి డబ్బు కోసం, ఒకటి గుడ్ లక్ తెచ్చుకోవటం, మీ జీవితాన్ని మార్చేసుకోవటం. ఖచ్చితంగా ప్రతి ఒక్క రెమెడీ కూడా మీకు యూజ్ అవుతుంది. అన్నింటికి గుప్పెడు ఉప్పు ఉంటే అన్ని కోరికలు తీరిపోతాయి. 4 రెమెడీస్ కూడా పూర్తయిపోతాయి. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. 2026వ సంవత్సరంలో ఇక మీదే ఆ సంవత్సరం, మీరు ఆడేసుకోవచ్చు. 2026వ సంవత్సరంలో అలాంటి బెస్ట్ రెమెడీస్ మీకు నేను ఇవ్వబోతున్నాను. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని ఉంటారండి. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఎంత మొండి సమస్యలను ఇచ్చినా కూడా చిటికి వేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు. ఇక్కడ నేను నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరకోశ, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తారు. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలకి వస్తే కనుక మనము ఒక్కొక్కసారి మన విష్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వకుండా ఉంటుంది, మన కోరిక తీరకుండా ఉంటుంది. ఎంత ట్రై చేస్తుంటాం, ఎంతో ప్రయత్నిస్తుంటాం, జరగటం ఉండదు.
ఎందుకంటే ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే జనాల దృష్టి వల్ల కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మనం చేసే పనుల వల్ల కావచ్చు, ఇలా మనకు నెగటివిటీ అనేది ఎక్కువైపోతుంది. బ్లాకేజెస్ ఎక్కువైపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో మన కోరికలు తీరవు. అలాంటప్పుడు మనకున్న ఆ నెగెటివ్‌ని తొలగించుకొని బ్లాకేజెస్‌ని రిమూవ్ చేసుకుంటే అన్నీ కూడా చక్కగా ఆటోమేటిక్‌గా సెట్ అయిపోయి చక జరిగిపోతాయి. మనం ఏమనుకున్నా, ఏది మనసు పడ్డా మన దగ్గరికి వస్తుంది. మనం అనుకున్నవి జరుగుతాయి. మరి ఏం చేయాలి? ఇక్కడ ఈ రెమెడీకి మాత్రం రాళ్ళుప్పే తీసుకోవాలి. మిగతా వాటికి సాల్ట్ తీసుకోవాలి. ఇది ఒక్కసారి గుర్తుంచుకోండి. ఈ ఒక్క రెమెడీకి మాత్రమే కళ్ళుప్పు తీసుకుంటున్నాం. మీరు ఒక గ్లాసు ఇది ఇక్కడ గాజుదే కావాలండి. గాజు జారున్నా పర్లేదు, డబ్బా ఉన్నా పర్లేదు, బాటిల్ ఉన్నా పర్లేదు, ఇవేమీ దొరకలేదు. గాజు బౌల్ తీసుకోండి. ఒక పావు వంతు ఉప్పు, రాళ్ళ ఉప్పు వేయండి. అందులో 3 లవంగాలు వేయండి. ఆ తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకోండి. చిన్న పేపర్ చాలు, ఎక్కువేం అవసరం లేదు. మీ దగ్గర ఉంటే ఆరెంజ్ పెన్ తీసుకోండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. లేదంటే బ్లూ పెన్ తీసుకోండి, రాయండి. మీకు ముఖ్యమైనటువంటి 3 కోరికలను రాసుకోండి. ఇక్కడ ఏదైనా కావచ్చు. మీ లోను క్లియర్ అయ్యిందని, మీరు ఇల్లు కొన్నారు అని, లేదా మీ కారు కొన్నారు అని, మీకు జాబ్ వచ్చిందని, ప్రమోషన్ వచ్చిందని, మీ హెల్త్ బాగుందని, లేకపోతే మీకు సంతానం కలిగిందని, కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగిందని, మీ కోరికలు ఏమున్నాయి? మీకు ఎక్కువ నీడ్ ఉన్న కోరికలు, తీరాలి అన్న కోరికలు, బలంగా ఉన్న కోరికలు, ఎంత ప్రయత్నించినా తీరని కోరికలు. మూడింటిని కూడా ఆ పేపర్ మీద రాయండి. రాసేసాక అప్పుడు మీ ఎడమ చేతిలో ఏదైతే ఈ పేపర్ పెట్టుకుని కుడి చేతిని మూసి ఉంచి ఆ ఉప్పు బౌల్ ఉంది కదా, దాని మీద మీ చేతిని ఉంచి ఇలా చెప్పండి. నాలో ఉన్న నెగిటివిటీని, బ్లాకేజెస్ ని మొత్తం కూడా ఈ ఉప్పు లాక్కుంటోంది, అబ్జర్వ్ చేసుకుంటోంది. నాలో ఉన్న నెగిటివిటీ మొత్తం క్లియర్ అయిపోతుంది, రిమూవ్ అయిపోతుంది. నేను చాలా ఫ్రెష్గా, హ్యాపీగా ఉన్నాను. నాకు లక్ తోడవుతోంది. నేను అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి అన్న ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఇలా మనసులో చెప్పుకొని, ఆ తర్వాత ఈ పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఫోల్డ్ చేసేసి ఆ ఉప్పు బౌల్లోకి పెట్టేయండి. పెట్టేసి థ్యాంక్ యూ యూనివర్స్, నా కోరిక తీరిపోయింది అంటూ యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్పండి. ఈ ఉప్పు ఉంది కదా, దానికి క్యాప్ వేయకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్యాప్ పెట్టకూడదు. మీరు ఒకవేళ జార్లో వేసినా, బాటిల్లో ఉప్పు వేసినా పైన క్యాప్ పెట్టకండి, ఓపెన్గా ఉండాలి. ఇంకా దీన్ని ఎక్కడ పెట్టాలి? ఎవరు కదిలించిన చోట ఒక చోట పెట్టి వదిలేసేయండి. ఎన్నాళ్ళు పెట్టాలి? మీ కోరిక తీరేదాకా అలా ఉండనివ్వండి. లేదు, ఆ ఉప్పు ఏదైతే ఉందో నీళ్లు వస్తుంది, నీళ్లు ఊరుతోంది అందులో, అప్పుడు ఏం చేస్తారు? ఆ నీరు పడుతున్నప్పుడు, నీరు దిగుతున్నప్పుడు ఒక చెట్టు కింద, చెట్టు మొదట్లో వేసేయండి ఉప్పుని తీసుకువెళ్ళి. లేదా భూమిలో కొద్దిగా మట్టి తీసి అందులో ఈ ఉప్పుని వేసి పాతి పెట్టేసి మట్టేసి కప్పి పెట్టండి. మళ్ళీ బాటిల్ కడిగేసి మళ్ళీ ఇందులో ఉప్పు వేసి సేమ్ ఇప్పుడు ఏం చెప్పానో అదే ప్రాసెస్ మళ్ళీ కూడా చెయ్యండి. అంటే ఆలోపు మీ 3 కోరికలు తీరిపోయాయా? ఇలానే చెయ్యండి. మీ ఒక్క కోరిక తీరిందా, అది నీళ్లు దిగుతోందా, అప్పుడు అలానే చేసేయండి. తర్వాత మళ్ళీ కూడా ఏం చేస్తారు? మీ తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి రాసి సేమ్ అలానే పెట్టండి. ఇలా మీరు ఎన్ని కోరికలకైనా కూడా అలా చేస్తూనే ఉండొచ్చు. మీ కోరికలన్నీ తీరిపోతాయి. ఇక కోరిక తీరాక ఉప్పు తీసుకెళ్లి చెట్టు మొదట్లో కానీ, భూమిలో కానీ పాతి పెట్టేసేయండి. ఇది ఒకటి. మీరు ఇలా చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివిటీ మొత్తం పోతుంది, బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయి. మీరు అనుకున్నవి, మీరు కోరుకున్నవి మీరు సొంతం చేసుకుంటారు. ఇక రిలేషన్షిప్, అస్తమానం గొడవలు, అస్తమానం కూడా ఏదో ఒక మాట పట్టింపు, అనుమానాలు చిన్న చిన్నవి వస్తూనే ఉన్నాయి. ఎంతసేపు కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది. ఎంతసేపు అని బుజ్జగించుకోవాలి, ఎంతసేపు అని బతిమాలుకోవాలి, ఎంతసేపు అని కన్విన్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్క దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఎన్నాళ్ళు ఈ లైఫ్ చాలా విసుగ్గా ఉంది, చిరాగ్గా ఉంది, అర్థం చేసుకోవట్లేదు అని ఎవరైతే బాధపడతారో, మీ రిలేషన్లో అయితే చాలా చికాగ్గా ఉంది. అసలు ఒక్కొక్క స్టేజ్లో అనిపిస్తుంది విడిపోదామా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు బాగున్నాం కదా, ఒక్కసారి ఇలా అయింది, జనాల ఏడుపులు పడ్డాయేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అది కూడా 100% నిజమే. జనాల ఏడుపులు మనకి ఎప్పుడు పడతాయో, మంచిగా ఉన్న రిలేషన్లో కూడా చిన్న చిన్న అలజడులు స్టార్ట్ అవుతాయి, గొడవలు స్టార్ట్ అవుతాయి. మీరు ఏం చెయ్యాలి అంటే కనుక ఇక్కడ మీరు ఇది వారానికి ఒక్కసారి చేయండి. ఆదివారం కానీ శుక్రవారం కానీ చేయండి. శుక్రవారం చేస్తే మనకు శుక్రుడు కూడా యాక్టివేట్ అవుతాడు, అత్యద్భుతంగా ఉంటుంది. శుక్రవారం రోజు మీరు చేసేటట్టుంటే బకెట్ నీళ్ళలోకి కొద్దిగా రోజ్ వాటర్ వేసి, మీకు దొరికితే పింక్ సాల్ట్ దొరుకుతుంది, అది కొద్దిగా కలపండి. లేదంటే నార్మల్ సాల్ట్ కొద్దిగా కలపండి. స్నానం చేసి వచ్చాక డ్రెస్ చేసుకొని
దేవుడు ముందుకు వెళ్ళి అప్పుడు ఈ ఒక్క బీజాక్షరాన్ని చెప్పండి. ఈ బీజాక్షరం ఏంటి అంటే మన హార్ట్ చక్ర బీజాక్షరం. ఈ ఒక్క బీజాక్షరాన్ని మీరు చెప్పారు అంటే మన హార్ట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఇలా చెప్పగానే గొడవలు తగ్గిపోతాయి, మనస్పర్ధలు తగ్గిపోతాయి, అనుమానాలు తగ్గిపోతాయి, ఒకరంటే ఒకరికి ప్రేమ పెరుగుతుంది, అర్థం చేసుకుంటారు. ఆ బీజాక్షరం ఏంటో తెలుసా? చాలా సింపుల్. అదేంటి అంటే మీరు ఈ ఒక్క బీజాక్షరాన్ని 11 సార్లు చెప్పాలి. ఎలా? ఎం, అది ఎం అంతే. మనం ఇంగ్లీష్లో ఏబిసిడిలో ఎం ఉంటుందిగా, ఆ ఎం. ఎం ఇలా మనం మీ బ్రీత్ ఆపి ఎంతసేపు ఉంచగలుగుతారో అంతసేపు ఉంచి చెప్పండి, హోల్డ్ చేయండి. అప్పుడు మన హార్ట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. ప్రతిరోజు చేస్తే ఇంకా మంచిది. చాలా సింపుల్ కదా. స్నానం అయ్యాక ఈ ఒక్క అక్షరాన్ని పలకటం ఎంత చెప్పండి. ఇలా ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఎం మీరు ఎంతసేపు ఉంచగలుగుతారు అంతసేపు 11 సార్లు. అయితే వారానికి ఒక్కసారి చాలు, శుక్రవారం కానీ ఆదివారం కానీ. ఓకేనా? మీ రిలేషన్లో ఉన్న ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివిటీ ఉన్నా, మీ మధ్య ఏది బ్లాకేజెస్ ఉన్నా ప్రతి ఒక్కటి కూడా రిమూవ్ అయిపోతాయి. మీరు ఎంతో హ్యాపీగా ఉంటారు. మీరు గొడవలు అన్నది ఇంక పడరు. ఆ తర్వాత ప్రమోషన్ కోసం చూస్తున్నారు, జాబ్ కోసం చూస్తున్నారు, ఒక మంచి హైఫై కంపెనీలో మంచి ప్యాకేజ్తో చూస్తున్నారు, కానీ ఉద్యోగం రావట్లేదు. ఎందుకంటే మీ గుడ్ లక్ కాస్త బ్యాడ్ లక్ అయిపోయింది, అది అన్లక్ అయిపోయింది. ఏం చెయ్యాలో తెలియట్లేదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీనికి కావాల్సింది కూడా మీకు సాల్ట్ కావాలి. ఫస్ట్ రెమెడీకి మాత్రమే రాళ్ళుప్పు, సెకండ్ దానికి సాల్ట్, ఇక దీనికి కూడా సాల్ట్. ఇక్కడ ప్రమోషన్ రాని వాళ్ళు, జాబ్ రాని వాళ్ళు, అలాగే అనుకున్న పనులు జరగకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాయి, డబ్బు రావటం లేదు, ఒకవేళ డబ్బు వచ్చినా కూడా మంచి నీళ్ళలా ఖర్చు అయిపోతుంది, డబ్బు చేతికి రాగానే ఒకటి మీద ఒకటి ఖర్చు వచ్చి ఏదో ఒక అనవసరపు ఖర్చు అయిపోతుంది, అస్సలు డబ్బులు ఆగటం లేదు అని అనుకునేవాళ్ళు, అనుకున్న పనులన్నీ జరగాలి అని అనుకునేవాళ్ళు, వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మీ అరచేతిలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక కాయిన్ పెట్టండి, 1 రూపీ కానీ 2 రూపీ కానీ ఏదైనా దొరికితే 1 రూపీ. అరచేతిలో 1 రూపీ కాయిన్ పెట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా చెప్పుకోండి, నాకు అడ్డుపడుతున్నటువంటి ప్రతి ఒక్క బ్లాకేజెస్ కానీ నెగిటివిటీ కానీ ప్రతి ఒక్కటి దూరం అయిపోతుంది, వెళ్ళిపోతుంది, రిమూవ్ అయిపోతుంది. అంటే ఇంతకాలం కూడా నా గుడ్ లక్ నాకు రాకుండా, అనుకున్న పనులు జరగకుండా, డబ్బులు నాకు అందకుండా, ఉద్యోగం రాకుండా, ప్రమోషన్ రాకుండా ఏవైతే అడ్డుపడుతున్నాయో, ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో, ఏదైతే నెగిటివిటీ ఉందో అదంతా కూడా ఈ రోజుతో రిమూవ్ అయిపోతుంది. నేను ఒక లక్కీ పర్సన్గా మారిపోయాను, ఐఆమ్ లక్కీ అంటూ 11 సార్లు చెప్పుకుంటూ ఈ కాయిన్ ఉప్పు వేశారు కదా, అలానే 2 చేతుల్ని రబ్ చేసుకోండి. కాయిన్ మధ్యలోనే ఉండనివ్వండి, పడిపోకుండా కాయిన్తో సహా ఆ సాల్ట్ని రబ్ చేసుకోండి. అలా చేసేసాక మీరు ఏం చేస్తారు, ఇంకా కడిగేయండి. కాయిన్తో సహా వెళ్ళి ట్యాప్ కింద చేతులు పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోండి. ఈ రూపాయి కాయిన్ ఏదైతే ఉందో కాసేపు నీట్గా తుడిచేసి సూర్యరశ్మి పడేటట్టు ఎండలో కాసేపు పెట్టి తీసుకొని వచ్చి మీ పర్సులో పెట్టేసుకోండి. కనీసం మినిమంలో మినిమం 1 మంత్ అయినా ఇది మీ దగ్గర ఉండాలి ఈ కాయిన్. ఒకవేళ ఖర్చు అయిపోతుంది అని అనుకుంటే ఒక నెయిల్ పాలిష్ ఏదైనా తీసుకుని ఒక డాట్ పెట్టండి, మీకు గుర్తుండేటట్టు. అలా పెట్టుకోవటానికి ప్రయత్నించండి. దీనివల్ల మనీ ఎంత అట్రాక్ట్ అవుతుంది అంటే అనవసరపు ఖర్చులు తగ్గుతాయి, డబ్బు పొదుపు చేసుకుంటారు, సేవింగ్స్ చేసుకుంటారు, మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి, మీలో ఉన్న బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయి, నెగిటివిటీ రిమూవ్ అవుతుంది, అలాగే మీకు జాబ్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, కోరిక తీరుతుంది, ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. ఆ తర్వాత 1 నెల మీరు పెట్టాక ఈ కాయిన్తో కలిపి ఇంకా ఒక 10 రూపీసో లేదా 50 100 వేసి ఒక డబ్బాలో వేసి దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఐఎమ్ లక్కీ పర్సన్, నేను అనుకున్నదంతా జరుగుతోంది అనేసి ఇలా నెల అలా చేయండి. అంటే నెలకు ఒక్కసారి ఖచ్చితంగా ఈ ఒక్క రెమెడీ చెయ్యాలి. ఇదైతే అప్పుడే మనకి ఏదైనా నెగిటివిటీ వస్తే కూడా నెలంతా ఉన్నది ఒక్కరోజు తీసి పక్కకు పడేస్తున్నాం. ఓకేనా? ఇక ఇది మనకు 3rd రెమెడీ. ఈ ప్రమోషన్ గురించే చెప్పాను. ఇక ఫోర్త్ రెమెడీ ఏంటి అంటే కనుక ఇది చాలా అద్భుతమైనది. ఈ 4th రెమెడీ మీరు ఎప్పుడు చేయాలంటే అర్ధరాత్రి 12 గంటలకు లేదా అర్లీ అవర్స్ బ్రాహ్మీ ముహూర్తంలో చెయ్యాలి. మీరు ఏం చెయ్యాలి అంటే కనుక
కొద్దిగా సాల్ట్ తీసుకోండి, మీ చేతిలో సాల్ట్ వేసుకొని మీ గుప్పిట, కుడి చేతిలో సాల్ట్ వేసుకుని గుప్పిట ఇలా మూసి ఉంచి అప్పుడు ఇలా చెప్పండి, నా లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతున్నాయి. అంటే నా కెరియర్లో కానీ, రిలేషన్లో, లేదా నా హెల్త్కి, నా ఎడ్యుకేషన్లో, నా విష్ ఫుల్ఫిల్ అవ్వటంలో, ఇలా నాకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, అడ్డంకులన్నీ, బ్లాకేజెస్ అన్ని, నెగిటివిటీస్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతున్నాయి. నేను అనుకున్న ప్రతి ఒక్కటి కూడా జరుగుతోంది. నా లైఫ్లో నేను నా గోల్స్ని రీచ్ అవ్వగలుగుతున్నాను, అచీవ్ చేయగలుగుతున్నాను. నా లైఫ్లో అన్ని ఏరియాలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ, బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రిమూవ్ అయిపోతున్నాయి అని ఇక్కడ చెప్పుకోండి. ఇక్కడ ఇంకొక మాట చెప్పండి, ఐ యామ్ అట్రాక్టింగ్ మనీ. ఇక్కడ మనీ ప్లేస్లో ఏదైనా జాబ్ కానీ, రిలేషన్ కానీ, పిల్లల కోసమైనా, ఏదైతే అది హెల్త్ కానీ, వెల్త్ కానీ, ఏదైనా ఐఎమ్ అట్రాక్టింగ్ మనీ, ఐఎమ్ అట్రాక్టింగ్ జాబ్ లేదా ప్రమోషన్, ఇలా ఏదైతే ఉందో అది 11 సార్లు చెప్పుకోండి. చెప్పుకున్నాక ఈ ఉప్పు బయట పడేసి మీ చేతులు కడుక్కోండి. అంతే. ఇలా చేశారు అంటే ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అంటే, మీకున్న బ్లాకేజెస్ మొత్తం రిమూవ్ అయిపోతాయి, నెగిటివిటీ మొత్తం రిమూవ్ అయిపోతుంది. మీకు ఏదైతే ఉందో ఈ కాయిన్, అది ఒక మ్యాజికల్ కాయిన్, మిరాకిల్ కాయిన్. ఈ కాయిన్ ఉంటే మీ దగ్గర డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది, మీకు అప్పులు తీరటానికి చాలా హెల్ప్ అవుతుంది, అనవసరపు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ నెగిటివిటీని పోగొట్టుకున్నారు, మీ విష్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేసుకోవటానికి ట్రై చేశారో, ప్రమోషన్ జాబ్ తెచ్చుకోవటానికి ప్రయత్నించారు, మీ రిలేషన్ బాగుపరచుకోవటానికి ట్రై చేశారు, మనీని అట్రాక్ట్ చేసుకోవటానికి ట్రై చేశారు, డబ్బుని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించారు, ఇన్ని చేశారు. ఈ ఉప్పుతో ఎన్ని మిరాకిల్స్ చేయొచ్చు చూడండి. నిజానికి మిరాకిల్స్ని సృష్టించేటటువంటి మిరాకిల్స్ రెమెడీస్ ఇవైతే ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి. దీనికైతే రూల్స్ ఏమీ లేవి కాబట్టి ఖచ్చితంగా ఈ రెమెడీస్ని పాటించండి. మీ జీవితంలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ మొత్తం కూడా అన్ని రిమూవ్ అయిపోతాయి, మీరు కోరినవి కోరినట్టు జరిగిపోతాయి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి
నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.